ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత 4-5 రోజులుగా పెట్రోల్ డీజిల్ తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడింది. ఎక్కడ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఒకటి రెండు చోట్ల ఒకవేళ స్టాక్ ఏమాత్రం ఉన్నా సరే పెద్ద ఎత్తున భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఇటు తాజాగా నిన్నటి నుంచి తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరోవైపు సింగపూర్ పర్యటన పేరుతో మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరక్క అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూస్తున్నారు కదా పెట్రోల్ డీజిల్ సంక్షోభం. యాక్చువల్లీ వాస్తవానికి గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా ఉండింది, కానీ ఆ తర్వాత అదంతా వార్ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందో అదంతా సమసిపోయింది. కానీ ఇప్పుడు ఏ వార్ ఎలాంటి యుద్ధ సూచన లేకపోయినప్పటికీ పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో అయితే తారాస్థాయికి చేరుకుంది. ఏపీలో అయితే దాదాపు విజయవాడ నుంచి తీసుకుంటే బెంగళూరు వరకు ఎక్కడ ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా ఎక్కడ పెట్రోల్ డీజిల్ దొరకని పరిస్థితి. ఇటు నిన్నటి నుంచి తెలంగాణలో కూడా చాలా బంకులు కిటకిటలాడుతున్న పరిస్థితి. మంత్రులు చూస్తే విదేశీ పర్యటనల పేరిట తిరుగుతున్నారు. సార్ ఒకటి సార్, మంత్రులు విదేశీ పర్యటన అనేది పాపం ఊరికేమి తిరగరు సార్. ఒక అద్భుతమైన రీజన్స్ ఇండస్ట్రీలు తీసుకురావడానికని సింగపూర్ వెళ్ళారు సార్. బై మిస్టేక్ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినట్టుగా, అంటే హోమ్ మినిస్టర్ గారు హ్యాండ్ బ్యాగ్ ఎలా అయితే మర్చిపోయారో అంతమంది మంత్రులు ఇండస్ట్రియల్ మినిస్టర్ ని మర్చిపోయారు. ఇండస్ట్రియల్ మినిస్టర్ ని తీసుకువెళ్ళకుండా ఇండస్ట్రీస్ తీసుకొస్తారట. మామూలుగా అయితే ఇట్లాంటి విషయాల్లో ఐటీ శాఖ మంత్రి దూకేస్తారు. ఈసారి ఐటీ శాఖ మంత్రి వెళ్ళారండి సింగపూర్? ఆయన ఎక్కడో కనిపించట్లేదండి 10 రోజుల నుంచి. ఓకే సార్, మళ్ళీ కనపడటం లేదు అని ఒక బోర్డు పెడదాంలేండి. అది కూడా టీడీపీ అసలు యాక్చువల్లీ మనం బోర్డు కూడా పెట్టక్కర్లేదండి. ఊరంతా ఫ్లెక్సీలు ఉన్నాయి కాబట్టి కింద మనం అంతవరకు రాస్తే చాలు, కనబడుట లేదు. రాష్ట్రం గడ్డు కాలంలో ఎంత బాగా ఉందంటే సార్, పాపం రైతుల్ని ఆదుకుంటానన్నటువంటి ఈ ప్రభుత్వం కౌలు రైతులు చనిపోతే 1,00,000 రూపాయలు ఇస్తానన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కౌలు రైతులు చనిపోయాక ఇవ్వడం సంగతి దేవుడెరుగు. బతికుండగా మొక్కజొన్న రైతులకి 2,400 ఏదైతే సెంట్రల్ ప్రతిపాదించినటువంటి రేటును కూడా పక్కన పడేసి మార్కెట్ లో సరుకును కొనకుండా దళారులు అంటే మరి ప్రత్యేకమైన వారు ఎవరు ఉండరండి. వారు కూడా ముసుగులేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఓపెన్ ఎమ్మెల్యేలు. కొంటాం సరుకులు 1,700, 100 రూపాయల కమిషన్, 1,600 సరుకు. హైయెస్ట్ 1,700 వచ్చిందంటండి. అన్ని చోట్ల 14, 15, 16 అక్కడ ఉండే పరిస్థితిని బట్టి, దళారులను బట్టి, అక్కడ ఉండే రైతు అవసరాన్ని బట్టి, రైతుకు ఉండేటటువంటి డబ్బు బిడ్డకి, పెళ్లికి, లేకపోతే కాలేజ్ ఫీజులకి, అనారోగ్యానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఎందుకు తాళాలేసింది? ఒకవేళ మార్కెట్ లో సరుకు కొంటే 20 రోజుల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు వేసేయాలట. డబ్బులు మనసు ఉంది సార్, డబ్బులు లేవు సార్. మంచి మనసు ఉంది, సంపదను సృష్టించేటటువంటి అమరావతి ఉంది. తవ్వి సృష్టికర్త అయినటువంటి నిధులు నిక్షేపాలు తీసుకురావచ్చుగా సృష్టికర్త గారు. నదుల్లోంచి వచ్చేది నీరు తప్ప నిధులు నిక్షేపాలు ఏల స్వామి అన్నట్టుగా వాళ్ళ కాని పరిస్థితి. సో ఇక్కడ మొక్కజొన్న రైతులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తున్నారండి. ఇదేంటో దౌర్భాగ్య పరిస్థితి. రైతు కంట నీరు అంటూ మరొకసారి రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితి అండి. సో ఇదిలా ఉంది. అంటే రైతులు బతకలేని పరిస్థితుల్లో రైతులకి కేంద్రం ఇచ్చినటువంటి గిట్టుబాటు ధర కూడా ఇవ్వకుండా, మార్కెట్లు సరుకు కొనకుండా, చెల్లించడానికి ఖజానాలో డబ్బులు లేవని తాళాలేసి ఈ రోజు పంట బాగా పండిందండి. అన్ని సార్లకి రైతులకి 10 బస్తాలు పండే దగ్గర 12 బస్తాలు పండింది. పంట బాగా చేతికి వచ్చిందంటే నష్టప్రాయంలోకి వెళ్ళిపోతుంది. రైతు తక్కువ రేటుకి అమ్ముకోవడానికి ఇష్టం లేక ఇంట్లో స్టాకులు పెట్టి మళ్ళీ అవి పందికొక్కులు తింటాయేమోనని వాటికి సంబంధించిన మందులు కొట్టి రైతు ఆ సరుకుకి కాపలాలు కాసుకుంటున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా మార్కెట్ తెరుస్తారని. ఇది రైతుకు సమస్యలు. ఇకపోతే రాష్ట్ర ప్రజల సమస్యలు, ఇంధనపు కొరత. సార్ మామూలుగా ఇలాంటివి ఏ శాఖ మంత్రి చూస్తారు సార్? సివిల్ సప్లైస్ అండి. సివిల్ సప్లైస్ ఎవరు సార్? ఆయన నాదెండ్ల మనోహర్ గారు. అవునండి, నెంబర్ 2 జనసేన పార్టీ నెంబర్ 2. ఆయన ఒక స్పీకర్ అనుభవజ్ఞుడు, మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు. ఈ రోజు ఆయన తండ్రి చనిపోయిన బాధలో ఉన్నారు. ఓకే, లెటస్ లీవ్. ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉన్నారండి? సివిల్ శాఖ మంత్రికి సంబంధించిన చైర్మన్ ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఇన్ఛార్జ్ ఎవరికైనా అప్పచెప్పాలి కదండి. ఏం జరుగుతుంది అంటే పోర్ట్ నుంచే పెట్రోల్, ఇంధనం అక్కడే అమ్మేస్తున్నారా? లేకపోతే మీకు అవసరమైన వరకు తెప్పించుకున్నారా? లేకపోతే 10 రూపాయల ఖరీదుని 15 రూపాయలు, 20 రూపాయలు డిమాండ్ పెంచాలనుకుంటున్నారా?
అరే సార్ ఇందాక నేను ఒక పర్టికులర్ గుంటూరు పోలీస్ స్టేషన్ కి ఒక కేసు పని మీద సార్ వాళ్ళకి ఛార్జ్ షీట్ వేయలేదంట, సాయంత్రానికి చెప్పండి సార్, ఇప్పటికి ఎఫ్ఐఆర్ కట్టే 1 సంవత్సరం పైచిలకి అయిపోయింది, ఛార్జ్ షీట్ ఎందుకు వేస్తారా వేయరా అని అడుగుతుంటే, మేడం గారు ఏమనుకోకండి, కొంచెం డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నాము అంటే, పోలీసులు పెట్రోల్ బంకుల దగ్గరికి ఏం పని? కొంచెం అక్కడ ప్రాబ్లమ్స్, అది ఇంధనం కొరత, లేకపోతే అక్కడ జనాలు గొడవలు ఇవన్నీ కంట్రోల్ చేయాలి కదా, అడగకూడదు, ప్రశ్నించకూడదు, కామ్ కామ్. అరే దరిద్రం ఏంటంటే సార్, బెంగళూరులో లేదు సార్, బెంగళూరులో లేదు, మహారాష్ట్రలో లేదు, వెస్ట్ బెంగాల్లో లేదు, చెన్నైలో లేదు, మరి ఎక్కడుంది? అంటే మన రాష్ట్రంలో ఉంది సరేలేబ్బా, పక్క రాష్ట్రానికి కూడా కొంచెం అంటుతుందంట. పక్క రాష్ట్రం కూడా మన రాష్ట్రం నేడే కదా, జీవన్ రెడ్డి గారు చెప్పిన పదాలు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది, ఆయన అనుసంధానంలో నడుస్తుంది. ఏమనంటే నేనే దగ్గరుండి గెలిపించుకున్నాను. అరే మీ రాష్ట్రం టీడీపీ మొత్తం వచ్చి తెలంగాణలో ఉండి పనిచేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది. అంటే కాంగ్రెస్ మీద ఎంత ప్రేమ అబ్బా, ఒక పక్కనేమో ఈ ప్రేమ, ఒక పక్కనేమో ఆ ప్రేమ. అరే రెండింటిని కంట్రోల్ పెట్టుకుంటే ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం వచ్చినా సరే నేను సేఫ్ మోడ్ లో ఉండాలి. బీజేపీలో మనవాళ్ళు కొంతమంది, మనవాళ్ళు అంటే ఎవరైనా అదేనే సీఎం రమేష్ అనుకుంటా సార్, సీఎం రమేష్ గారు అనుకుంటా మొన్న పార్లమెంట్ లో ఏదో పదాన్ని ఇటు మెలికలు తిరిగి అటు మెలికలు తిరిగి భలే బాగా ప్రస్తావించినాడు సార్. ఎవరైనా సీఎం రమేష్ గారు ఏదో పదాన్ని బోలియనా అరే ఎవరు నువ్వు ఒక రాష్ట్రానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ పార్లమెంట్ లో ఎవరి గురించి పోకులాడుతున్నావు? అందుకే మిథున్ రెడ్డి గారు అంటారు, ఈ వాజ్ ఎ కాంట్రాక్టర్, అతను ఒక కాంట్రాక్టర్, ఈ రాజకీయాలు మనకు సంబంధం లేదు, అతను ఒక కాంట్రాక్టర్, అతని కాంట్రాక్ట్ పోతుంది రాజధాని రైతుల్లో కాంట్రాక్ట్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంత సంక్షోభంలో ఉంటే సెంట్రల్ మనతో ఉండగా మనం వెళ్ళి సెంట్రల్ ని గట్టిగా దబాయించి మా రాష్ట్రం ఎందుకు ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, పక్క రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో వెళ్ళిపోతుంది, అది నా అండర్ లోనే ఉంది అని వాళ్ళ డిమాండ్స్ రాష్ట్రం గడ్డు కాలంలో ఉన్నప్పుడు సెంట్రల్ ని అడగరేంటి సార్? మరి ఏం అడుగుతున్నారు సార్ సెంట్రల్ ని? ఓ అంది హై ఓ తుఫానీ హై అని పొగిడినప్పుడు ఆయన ఒక మెసేజ్ పెట్టాలి, నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, ఇక్కడ ఇంధన కొరత వచ్చేసింది, రేపటి రోజు అంబులెన్సులు తిరగవు, ఆక్సిజన్ సిలిండర్లు ఆడవు, అన్నిటికీ ఇంధనంతో ముడిపడిపోయింది, ఇక్కడ రాష్ట్రం గడ్డు కాలంలోకి వెళ్ళిపోతుంది. రే ఐసీయూలో ఉంటే ఒకరోజు 2000, కానీ ఇప్పుడు 8000, 7000, 5000, హాస్పిటల్ బట్టి అవకాశం లేదు, అంబులెన్స్లు తీసుకురాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి విజయవాడ పోవాలంటే కార్లకు ఒకప్పుడైతే 1800, 2000, ఇప్పుడైతే 2500, 3000. చెప్పలేమండి, కష్టం అండి. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి అప్పుడు మనం సెంట్రల్ ని గట్టిగా అడగాలి కదా. ఆయన ఏంటి నమో అంటే నరేంద్రజీ మోడీజీ అనేవాడు, నమో అని మన సిన్నయ్య గారు డైలాగ్ అండి, నమో అంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి వేర్ ఇస్ పవన్ జీ? అయిపోయింది కదా పవన్ గారితో పని, సర్లేండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం సెంట్రల్ అడిగి తెచ్చుకోవాల్సింది, కేంద్రం ఏదైతే గిట్టుబాటు ధరిచినటువంటి మొక్కజొన్నకి మేము డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, రాష్ట్రం గడ్డు కాలంలో ఉంది, మా మనసులో ప్రేమ ఉంది కానీ చేతిలో డబ్బు లేదు అంటూ కేంద్రం నుంచి ఏదైనా మాట్లాడుకోవాలి. సంపదను సృష్టించే విజనరీ 2047లో ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, ఎలా తినాలో మీరు చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రం సంక్షోభంలో ఉంటే అప్పుల ఊబిలో ఉంది, మంచి మనసు ఉంది కానీ డబ్బులు లేవు అని మాట్లాడతారు. ఎలా స్వామి, ఎలా ఇంత తెలివితేటలు? పక్క రాష్ట్రాల్లో లేని సంక్షోభం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? మీ నీడబడబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎందుకు పాకుతుంది? సో ఇంధన సంక్షోభాలకు సంబంధించిన పౌర శాఖరాల ఏదైతే మంత్రి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎవరు? సింగపూర్ కి ఎన్ని కోట్లు ఖర్చు అయింది సార్? సమ్వేర్ అరౌండ్ 98 crores ఏదో అంటున్నారు, ఇంకా క్లారిటీ రావాల్సింది. అవును సార్ దయచేసి మీరు కూడా అబద్ధాలు చెప్పకుండా ఆర్టీఐ వేసి సాక్షి పేపర్ లో ప్రచురితం చేయండి సార్. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా ఖజానాలో డబ్బులని వాళ్ళ ట్రిప్పులకి ఎలా వాడుకుంటున్నారు, ట్రిప్ ఫర్ పర్పస్ వాట్, ఇక్కడ విదేశీ అచ్చెన్నాయుడు తదితరులు, అచ్చెన్నాయుడు గాని, హోంమంత్రి అనిత గాని, వీళ్ళందరూ చేపట్టినటువంటి సింగపూర్ పర్యటన, వీళ్ళు యాక్చువల్లీ వాటర్ మేనేజ్మెంట్ సింగపూర్ లో ఎలా ఉందో చూడడానికి వెళ్ళారు. ఆ వాటర్ మేనేజ్మెంట్ దేనికోసం వెళ్ళారంటే, ఇక్కడ అమరావతి ముంపు ప్రాంతం అవుతుంది కదా, కృష్ణా రివర్ బేసిన్, కృష్ణా ఫ్లడ్ ప్లైన్ ఏరియా కాబట్టి అక్కడ సింగపూర్ లో వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది అధ్యయనం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్ళారు. కానీ ఇక్కడ బేసిక్ ఏంటంటే, సింగపూర్ అనేది ఐలాండ్, సముద్రం మధ్యలో ఉంది అది. ఇక్కడ కృష్ణ అనేది నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం.
మరి అక్కడ అధ్యయనం చేసి ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. మరి దీని మీద మీరేమంటారు? సార్ అధ్యయనం చేసి ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళు కాదు కదా సార్. ఫర్ సపోజ్ ఇటువంటి విషయాల్లో వెళ్లాల్సింది నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని. ఆయన ఒక పచ్చ చొక్కా ఇచ్చి ఒక అవును. సైకిల్ ఇచ్చి నువ్వు పో ప్రచారం చేసుకోపో అంటూ ఆయన్ని వదిలేస్తారు. పాపం ఆయన ఉమ్. ఎంత బాగా పనిచేస్తాడంటే మొన్నటి రోజు విజయవాడకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మట్టిలో ఆ నీళ్లలో ఆయన ఉమ్. కనీసం అది పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు సార్. అంత నిబద్ధత గల నాయకుడిని అక్కడ పెట్టి సింగపూర్ ట్రిప్ కు వీళ్ళు వెళ్ళొచ్చారు. ఈవిడ ఎందుకు సార్ హోమ్ మినిస్టరు? అక్కడ అదే. ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉందో ఇంప్లిమెంట్ చేసిద్దా? లేకపోతే అక్కడ పోలీస్ స్టేషన్స్ ఎలా ఉన్నాయో ఇలా కట్టిద్దా? లేకపోతే అక్కడ మహిళల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇలా రాజ్యాంగంలో ఈవిడ కొంచెం కరెక్షన్స్ చేసేసి మార్చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిద్దా? దేనికోసం సార్? అదేంటి అలా అలా చూపిస్తారంటే ఆ ఫోటోలు పెడతారేంటి? నీళ్లు అలా చూస్తుండగా ఆవిడ వేలు అలా పెడుతుండగా ఆ ఫోటోలు పెడతారేంటి? ఎవరు ఆవిడ? ఆవిడ నీళ్ళు అలా చూపిస్తున్న ఫోటోలు ఎందుకు వచ్చినాయి? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమన్నా పావలా సబ్జెక్ట్ ఉందా? ఆయన అచ్చెన్నాయుడు గారిని తీసుకుని వెళ్ళారు సార్. ఆయన అసలు ఇక్కడ రైతులు రోడ్ల మీద కూర్చున్నారు సార్, గిట్టుబాటు ధర లేక. ఎవరు వేసుకోమన్నారు అంత పంట? అంత పంట ఎవరు వేసుకోమన్నారు ఏంటి? అంతకుముందు పొగాకేస్తే మీరు పొగాకు వేయకూడదు, ఇది వేయాలి, ఈ సంబంధిత పంటలు వేయాలన్నారు. అది ఆపేశారు. ఈ రోజు మొక్కజొన్న పంట వేసినారు. మొక్కజొన్న పంటను మీరు అలా ఎలా వేస్తారు? నేను ఇంత కొన్ను ఇంత లేదు, ఎంతో కొంత కొను స్వామి, మార్కెట్ తాళాలు తీ స్వామి అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆయన మాత్రం అధ్యయనం చేస్తున్నాడు. ఎత్తిపోతల పథకం, ఇటువైపు కృష్ణానది నుంచి ప్రవహించిన నీటు అమరావతి నీటి ఒడ్డుని మళ్ళీ కృష్ణానదిలోకి వెయ్యాలని. అరే కృష్ణానది నీళ్ళని దాచుకోలేక కాపాడుకోలేక సముద్రంలో వృధాగా పడేస్తున్నామనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులు వెలుస్తుంటే ఈ రోజు ఇటువైపు నీళ్ళని అటువైపు దాని బదులు ఒక ప్రాజెక్ట్ కట్టండి స్వామి. ఒక ప్రాజెక్ట్ కట్టండి. ఆ నీళ్ళని ఒక స్టోరేజ్ ప్రాజెక్ట్ కట్టండి. అమరావతిలో ఒక 1000 ఎకరాలు ఒక మా అమరావతి ప్రాజెక్ట్ అని పెట్టి ఒక నీళ్లను అక్కడ సేవ్ చేయండి. అక్కడ నీళ్లను స్టోరేజ్ చేయండి. అక్కడ నీటి నుంచి కరెంట్ ఉత్పత్తి చేయండి. లేకపోతే అక్కడ నీటి నుంచి మీరు రైతులకి పొలాలకి పండించేలాగా పంచేలాగా ఒక స్టోరేజ్ పాయింట్ పెట్టండి. చెయ్యండి సార్. నీరు వృధాగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అంటే కింద వేసుకోవడం పైన ఎత్తుకోవడం అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు రాజధాని నగరాన్ని. రాజధాని నగరాన్ని. సో ఇటువంటి పరిస్థితుల్లో దానికి ఎంత ఖర్చు అవుతుంది? 98 కోట్లు ఖర్చు అన్నారు సార్. అయినా సరే అబద్ధాలు నిజాలు వద్దు. ఓపెన్ గా వైసీపీలో చదువుకున్న విద్యావంతులు ఎవరన్నా ఉంటే నిబద్ధతగా ప్రతి దానికి ఆర్టీఐ వేయండి. వేసి ఆ ఇన్ఫర్మేషన్ ని సాక్షి పేపర్ లో ప్రచురితం చెయ్యండి. దాన్ని ప్రతి ప్రజానికం చూడాల్సింది. మన ఖజానా డబ్బు లేదు లేదు అంటూనే ఎన్ని కోట్లు ఏ రకంగా దారి మళ్లిస్తున్నారు, వాళ్ళ ట్రిప్పులకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ ట్రిప్ సారాంశం ఏంటి, ఏం నేర్చుకుని వస్తున్నారు, ఎవరు నేర్చుకోవాలి సార్? సార్ కలెక్టర్లని పంపించుకోవాలి. వాళ్ళకి అవును. ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న విద్యావంతులు వాళ్ళు అవగాహన తెచ్చుకుంటారు సార్. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు సార్? ఈ బీచ్ అదే కదా. బాగుంది, లేకపోతే ఈ షిప్ బాగుంది, లేకపోతే ఈ గోడ బాగుంది అని ఫోటోలు దిగుతారా? ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఒకటి ఆవిడ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఆ ఎమ్మెల్యేలు ఎయిర్పోర్ట్ లో దిగంగానే మీరు అందరూ అక్కడి నుంచి ఏం నేర్చుకొచ్చారో ఒక 2 పేజీలు రాయమనండి. ఉమ్. వాళ్ళు దిగిన ఫోటోలు ఇప్పటికీ ఫేస్బుక్ లో అప్డేట్ లో వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ లో స్టోరేజ్ లో పంపించేసినారట. చూడు ఇక్కడ గోడ ఎంత పెద్దదిగా ఉందో, చైనా వాళ్ళు కట్టినట్టు కట్టారు, సింగపూర్ వాళ్ళలాగా. ఉమ్. లేకపోతే ఇక్కడ సరస్సులు చూడు, ఇక్కడ నదులు చూడు, ఇక్కడ నీళ్లు చూడు. ఇవే. అయినా 98 కోట్లు ఎలా సార్ ఖర్చు అయింది? ఎలా సార్ ఖర్చు అయింది? అక్కడికి వెళ్ళి సింగపూర్కి వెళ్ళి ఇక్కడ సింగపూర్ ని తెస్తానంటాడు. సింగపూర్కి వెళ్ళి భారతదేశ గొప్పతనాన్ని పొగడ్డం మానేసి మీ సింగపూర్ లాంటి దేశం ఎంతో గొప్పదని పొగుడుతారు. అసలు ఏ దేశం వెళ్ళినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అనేటటువంటి అద్భుతమైన పాటలో పొగడరా వెళ్ళిన ప్రతి దేశాన్ని, చెప్పరా తీసుకొస్తున్న ప్రతి దేశాన్ని అమరావతికి వచ్చిద్దని. టోకియో ఇది టోకియో లాగా, ఇది సింగపూర్ లాగా, ఇది స్విట్జర్లాండ్ లాగా. అరే భారతదేశం లాగా, ఆంధ్ర రాష్ట్రం లాగా ఏం ఉండదా సార్? ఏం ఉండదా సార్? వాళ్ళు ఆ దేశం వాళ్ళు ఈ దేశంలో కట్టడాలు చూడడానికి రారు సార్. మన ఉమ్. శ్రీకృష్ణ దేవరాయలు గారు కట్టిన పెద్ద పెద్ద కట్టడాలు చూడడానికి, గుళ్ళు చూడడానికి, స్వయంభు లింగాలు చూడడానికి, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు చూడడానికి, ఈ భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి వస్తుంటారు. మనం వెళ్ళి అక్కడ సింగపూర్ ని పొగిడితే తప్పు లేదు కానీ సింగపూర్కి వెళ్ళి మా భారతదేశం కంటే మీ సింగపూర్ అంత గొప్పది ఇంత గొప్పది, మీరు తోపులు తురుములు, ఇవన్నీ పిచ్చి మాటలు కదా సార్. సరే అవును. పోనీలేండి, మన భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రంలో అందులో అమరావతిలో సింగపూర్ లాంటి ఒక ఏరియా, టోకియో లాంటి ఒక ఏరియా, స్విట్జర్లాండ్ లాంటి ఒక ఏరియా, ఇలా వెళ్ళిన ప్రతి దేశాన్ని అమరావతిలో తీసుకొచ్చి స్థాపిస్తానంటారు. అదేంటో అదేంటో మాకు అర్థం కాదు. సో ఈ పిచ్చి మాటలు నమ్మడానికి వేలు ముద్ర వాళ్ళు ఉంటారేమో కానీ చదువుకున్న విద్యావంతులు ఉండరు సార్.
అందుకని 98 కోట్లు ఎందుకు ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది, హోటల్ బిల్లులు ఎంత, ఫ్లైట్ టికెట్లు ఎంత, వాళ్ళు అక్కడ ఏమేం కొనుక్కొని గిఫ్ట్లుగా ఇక్కడికి తీసుకొస్తున్నారు, అవన్నీ కూడా చెకింగ్ అవ్వాలి సార్. ఎందుకంటే ఊరికే రారు కదా, ఊరికే మాకేంటి అన్నట్టుగా అక్కడి నుంచి టోకియో నుంచో లేకపోతే ఇంకోటి నుంచి వెళ్ళిన ప్రతి దేశం నుంచి ఏదో ఒకటి తెస్తుంటారు కదా, తెచ్చేది రాష్ట్రానికి ఉపయోగం ఉండేది కాదు, వారింటిలోని ఇంటీరియర్లు. మొన్న సింగపూర్ ట్రిప్ అని వెళ్ళాను కదా సుమి, అక్కడి నుంచి ఏం తెచ్చానో తెలుసా, అరే మా డబ్బు అది, మా డబ్బు, మీరు ట్రిప్పులకి ఫ్లైట్ టికెట్లు, మీ ఇంట్లో గిఫ్ట్లకి, మీ ఇంట్లో ఇంటీరియర్ కి మేము అకౌంట్ లో వేసుకున్న డబ్బులు ఎక్కువైపోయినాయని మాతో పన్నులు కట్టించుకొని మా పన్నులు కట్టించుకున్న డబ్బుని మీరు మీరు ఈ రకంగా ట్రిపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటి సార్, రైతు ఇంత ఇబ్బందికరమైన సమస్యల్లో మొన్నటిదాకా యూరియా సమస్య, ఇప్పుడు వచ్చి మొక్కజొన్న సరైన రేటు లేక సెంట్రల్ ఇచ్చిన రేటు కూడా కొనక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు గారు ట్రిప్పుల్లో ఉన్నారు సార్. ఓకే, ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ గారు కూడా ట్రిప్పుల్లో ఉన్నారు సార్. వీళ్ళందరూ నేర్చుకున్న సబ్జెక్ట్ ని మన రాష్ట్రంలో ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఏం ఇంప్లిమెంట్ చేయడానికి నా నిధులు ఉండాలి కదా స్వామి, డబ్బులు లేవు కదా. ఎవరన్నా ఇల్లు కట్టుకుంటామంటే ఆ డబ్బులు వచ్చాక ఇల్లు కట్టుకుందాం, ఇప్పుడు ఎందుకు ఇల్లు కట్టుకునే ఆలోచన, ఇప్పుడు ఎందుకు ఇంటీరియర్ డిజైన్స్, ముందు డబ్బులు రాని అంటారు, మరి చేతిలో డబ్బులు లేవంటాడు ఆయన, వెళ్ళి ఆ ట్రిప్పులు ఎందుకు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ప్రతిదీ అకౌంటబిలిటీగా అధికారులు గాని, నాయకులు గాని, ప్రజా పరిపాలకులు గాని, సీఎం గారు గాని, డిప్యూటీ సీఎం గారు గాని, ఆయన ఎవరు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి, ఈ ట్రిప్ వేసారు, ఐటీ శాఖ మంత్రి లేకుండా ట్రిప్ వేయడం. ఎందుకే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎక్కడున్నారు, సినయ్ గౌరు ఏం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ తర్వాత మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి సమాచారం లేదు. అంటే ఆయన దేశంలో ఉన్నారా, ఏ రాష్ట్రంలో ఉన్నారు, లేదా విదేశీ పర్యటనలో ఉన్నారా అనేది సమాచారం లేదు. ఒక 10 రోజులు దాటి ఒక మంత్రి ఎక్కడున్నారు ఏంటో తెలియని పరిస్థితి, బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. వాస్తవానికి ఒకవేళ ఆయన విదేశీ పర్యటనలో ఉన్నా లేకపోతే స్వదేశీ పర్యటనలో ఉన్నా సరే ఆయన మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి వాస్తవానికి సాధారణంగా జరిగే ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ, ఈవెన్ దేశంలో వేరే ప్రాంతాలకు వెళ్ళినా లేదా విదేశాలకు వెళ్ళినా సరే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఒక ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎలాంటి మంత్రి నారా లోకేష్ టూర్లకు సంబంధించి ఆయన ఎక్కడున్నారు ఏంటి వేరే బోర్డ్స్ అనేది తెలియడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారనే దాని మీద అధికారిక ఉత్తర్వులు కూడా లేదు. సో మరి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం జరుగుతుంది అనేది ఏం చెప్తారు మీరు? సార్ బాలకృష్ణ గారు ఉన్నారు అందుబాటులో, ఎందుకంటే మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళినారేమో, నాకైతే తెలీదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోను, తర్వాత ఈ ఇయర్ జనవరిలో కూడా తండ్రి కొడుకులు అంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా సమాచారం లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్ళారు. కానీ ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడైతే మామూలుగా అయితే సింగపూర్ ట్రిప్ లో అయితే ఆయన లేరు సార్, ఆంధ్రాలో అయితే ఆయన లేరు సార్. మరి ఒకవేళ తెలంగాణలో వాళ్ళ ఓన్ హౌసెస్ ప్రాపర్టీస్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడేమన్నా ఉన్నారేమో, అది కూడా లేదు. సో ఎనీవే, అంటే ఐటీ శాఖ మంత్రి వర్యులు ఎక్కడున్నారో ప్రతిసారి అకౌంటబిలిటీగా ఉండాలి. అందులోనూ విద్యాశాఖ మంత్రి గారు అంటే చాలా అందుబాటులో ఉండవలసినటువంటి శాఖలు అవన్నీ. సో ఇటువంటి పరిస్థితుల్లో సిన్నయ్య గారు నన్ను సీఎం చేసే వరకు ఆటకమేంచి కిందకు దిగి రానన్నారా, అందుబాటులో లేరా? తండ్రి పుట్టినరోజు రోజున కొడుకు ఎందుకు అందుబాటులో లేదు? తండ్రి కూడా హుటాహుటిన కేక్ కట్ చేసి ఎందుకు పాపం వచ్చి రాని భాషలు అదిదా ఇదా ఇందా అందా అనుకుంటా వెళ్ళి తమిళనాడులో ప్రచారం చేసినారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎటు వెళ్ళిపోయినారు? సో ఆయన ఏదో అడుగుతున్నారు, పాపం అది తండ్రి గారు సమకూర్చలేకపోతున్నారు, సమకూర్చితే కొత్త కొత్త విపత్తులు వచ్చేలాగా ఉన్నాయని తండ్రి గారి అనుభవంతో తెలుస్తుంది. కానీ సిన్నయ్య గారు మాత్రం మొండి పట్టుబడుతున్నారు, ఏదేమైనా గానీ అది కావాల్సిందే అంటున్నారు. దాని ఆంతర్యంలోనే మా పిఠాపురంలో ఎన్నో మాదిరిగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే గొడవలకి, జరగబోయే విపత్తులకి అయితే ఉంటుంది, ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుంది కూటమి, ఏమవుతుంది, 3 ఏళ్లు మనమే ఉంటాం కదా, ఈ 3 ఏళ్ళైనా నన్ను సీఎం చేయండి అంటే ఓటింగ్ తో పని లేదు కదా, ఎమ్మెల్యేలు ఓటింగే కదా, ఎమ్మెల్యే మెజారిటీ వాళ్ళే కదా, సీఎం చేయండి అని అన్నప్పుడు రాబోయే విపత్తులన్నీ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి ఆచితూచి అడుగు వేస్తూ ఉన్నారు పాపం ఆయనకి తెలుసు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సిన్నయ్య గారు అందుబాటులో లేకపోవడం కడు కష్టకరం రాష్ట్రానికి. అందులోనూ అది అకౌంటబిలిటీ అండి, మనం ఏదో ఎగతాళిగా మాట్లాడుకున్నామని కాదు కానీ అది అకౌంటబిలిటీ. ఖచ్చితంగా ఈ రోజు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు హెల్త్ బాగాలేదని బులెటిన్ రిలీజ్ చేసినారు, ఇన్ని రోజులు బెడ్ రెస్ట్ అన్నారు. దాని తర్వాత ఆయన ఖచ్చితంగా వచ్చి అన్ని శాఖల్లో కూర్చొని ఆ శాఖనంతా దాన్ని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ని రోజులు లేరి అంటే పలానా దగ్గర ఉన్నారు. సరే, గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ అంటే ఉన్నారు, ఆయన బాబు గారు ఉన్నారు. సరే, సిన్నయ్య గౌరు ఏడి, సిన్నయ్య గౌరు బులెటిన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో ఇది ఖచ్చితంగా అకౌంటబిలిటీ సార్. లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు వారు ఊహించుకుంటారు.
మనం అందుబాటులో ఉండాలి. ఒక్కొక్కసారి దీపక్ రెడ్డి గారిని అడిగితే చెప్తారండి. ఆయన ఏదో ఒక చైర్మన్, ఒక శాఖ చైర్మన్. ఆయన అంటారు వార్ రూమ్ లో కూర్చున్నారండి అని. వార్ రూమ్ లో ఏం చేస్తున్నారు? వార్ ఆపుతున్నారా? అసలు ఎంత దారుణం అంటే, ఆయన ఎక్కడో ఏదో ఒక శాఖకు సంబంధించిన ప్రశ్న అడిగితే ఈ రాష్ట్రంలో ఒక మంత్రి, ఎన్నో మంత్రుల్లో అతను కూడా ఒక మంత్రి. ఆ మంత్రిని హైప్ ఇవ్వడానికి వాళ్ళు పడే తపన, యువగళ నాయకుడు, నవజన నాయకుడు, యువనాయకుడే సీఎం అభ్యర్థిగా ఎలక్షన్ చేయమనండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళ గురించి మాట్లాడడం కాదు, కానీ వాళ్ళు ఎట్లా పోని మనకెందుకు. మనకు కావాల్సింది ఇంధన కొరత ఉంది. ఇంధన కొరత మన రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? మీ నీడగా ఉన్న తెలంగాణలో ఎందుకు పాగుతుంది? సో పక్క రాష్ట్రాల్లో ఎందుకు లేదు? ఎందుకు బ్లాకుల్లో కొనేస్తున్నారు, బ్లాకుల్లో అమ్మేస్తున్నారు? మొక్కజొన్న రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? గిట్టుబాటు ఇవ్వాల్సిన 2,400 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మార్కెట్లు ఎందుకు తెరవట్ల? 1600కి, 1700కి, 1400కి దళారుతో ఎందుకు కొనిపిస్తున్నారు? ఆ దళారుల దగ్గరికి పోకుండా ఉండడం కోసమే కదా మార్కెట్ యార్డులు ఇవన్నీ పెట్టి రైతులను ఆదుకొని సెంట్రల్ రైతు గిట్టుబాటు ధరిస్తుంది. ఇటువంటి అప్పుడు పెట్టిన పంటకి ఖర్చు ఎంత, దాని మీద వచ్చే లాభం ఎంత, అది కౌలుకు పోగా మిగిలిందే బిడ్డల ఫీజులకి, ఇంకొక దానికి. ఇలా అంత అప్పులు పాలై పెట్టిన పెట్టుబడి రాక కౌలు కట్టే పరిస్థితుల్లో లేక కౌలు రైతులు చనిపోతే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఓ అంది హే ఓ తుఫానీ హే మనిషికి ₹1,00,000 ఇచ్చి ఆదుకుంటారు సార్. గొప్ప మనసు. కానీ నేనేమంటున్నానంటే, పదవి లేనప్పుడు మీరు అంత గొప్ప సహాయం చేసినారు. మీరు పదవిలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో నెంబర్ 2లో ఉన్నారు. మీరు దగ్గరుండి రైతులను ఆదుకోండి, గిట్టుబాటు ధర ఇప్పించమనండి. వాళ్ళు ఈ రోజు అనవసరంగా చనిపోతే ఆ కుటుంబానికి వాళ్ళు దూరం అయిపోతారు. మనం ఇచ్చే 1,00,000 ఏ మూల కబురండి. సో దయచేసి రైతుల్ని ఆదుకోవాలి. ఇంధనపు కొరత వల్ల రానున్న కాలంలో అంబులెన్సులు తిరగడం కష్టం అయిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్లు అందడం కష్టం అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. కనపడని కరోనా నడుస్తుంది ఇంధనపు కొరత వస్తే. 2-3 రోజులే చాలా కష్టకాలంగా ఉంది కాబట్టి రాగల రోజుల్లో ఇంకా ఇబ్బందులు ఎక్కువ లేకుండా దాన్ని విజనరీ ఉండే మైండ్ తో సరి చేయాలని అనుభవజ్ఞులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కోరడం అవుతుంది. అందులోనూ ఒకటి సార్, దీనికి పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని కూడా ఆయన అక్కడి నుంచి రాలేకపోయినా అట్లీస్ట్ ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చి సర్వసిద్ధం చేయాలి. ఎందుకంటే ఆయనకంతా తెలుసు కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు బియ్యం ఎట్టెళ్ళిపోయింది. సార్ మీకు ఒక జోక్ తెలుసా? నిన్న ఈ మధ్య ఒక అతను ఎవరో ఒరిస్సా బోర్డర్ నుంచి ఒక పోర్ట్ అధికారి ఫోన్ చేసినారండి, ఒక కస్టమ్స్ అధికారి ఎవరో ఆయన చేసి సీజ్ ద షిప్ అన్నప్పుడు, మేడం మీ డిప్యూటీ సీఎం అయితే రాష్ట్రానికి సీఎం అవుతారేమో, డిప్యూటీ సీఎం అవుతారు, మాకేమి పోర్ట్ లోకి ఎవరు రాకూడదండి, షిప్ ఎక్కకూడదండి. షిప్ లో ఆన్ డ్యూటీలో ఉండేటటువంటి ఎవరైతే అధికారులని మీరు అరెస్ట్ చేయడానికి కూడా పనికిరాదు, అది ఇంటర్నేషనల్ కేసు అయిపోతుంది. మీ నాయకుడు ఏంటి చిన్న బోట్ వేసుకుని ఆ షిప్ నేను ఎక్కాలి, అది నేను సీజ్ చేయాలంటారు, అది ఎలా సాధ్యం? పక్కనుండే ఐఏఎస్ అధికారులకి సబ్జెక్ట్ తెలుసు కదా, వాళ్ళని చెప్పనివరా? వాళ్ళు చెప్పినా వీరు వినరా? పౌర సరఫరా శాఖ మంత్రి వచ్చి ఆ వెళ్ళిపోతున్న షిప్ ని ఆపుదాం, ఆ షిప్ ఎక్కి పట్టుకుందాం. సరుకును పట్టుకున్నారా? షిప్ లో ఉండే అధికారిని పట్టుకున్నారా? షిప్ ఆపారా? అసలు మీరు అక్కడికి అలౌ చేసింది ఎవరు? ఆ పోర్ట్ లోకి మిమ్మల్ని అలౌ చేస్తారా? పోర్ట్ లోకి అన్యులు వస్తారా? పోర్టు ఎవరి సొత్తు? సెంట్రల్ సొత్తు. దాంట్లో స్టేట్ బోడి పెత్తనం ఏంటి? అలా వెళ్ళొచ్చా? సీజ్ ద వెహికలే చేయలేకపోతున్నాం, సీజ్ ద ఆటో చేయలేకపోతున్నాం. చిన్న బియ్యం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగిపోతుందండి. ఆ ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి ఆటోని ఆపలేం. 2 నిమిషాలు ఆటో రిలీజ్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి అనుచిత మాటలు మాట్లాడేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి కలెక్టర్ల సలహా సూచనలు తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఫెయిల్ అయిపోతాం. చూసేవాళ్ళు ఎకిలిగా అవుతారు, సీజ్ ద షిప్ అని ఎగతాళి చేస్తారు. వాళ్ళతో ఎందుకు ఎగతాళి చేయించుకోవాలి? మన షిప్ ని సీజ్ చేయగలమా? పోర్ట్ ఏరియాకి పోగలమా? షిప్ లో ఉండే అధికారిని మనం అరెస్ట్ చేయగలమా? అసలు షిప్ మనం ఎక్కగలమా? ఇంటర్నేషనల్ కేసు అవుతుంది, మనకు తెలుసా? మనకి తెలియపోవచ్చు. ఐఏఎస్లు, ఐపీఎస్లకి, కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలకు కూడా తెలుస్తుంది. సో దయచేసి వాళ్ళ మాటలు కూడా వింటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. రైట్. ఇక ఈ మధ్య కాలంలో మీపై ట్రోలింగ్ వస్తుంది. ముఖ్యంగా మీరు లాస్ట్ టైం చేసినటువంటి వ్యాఖ్యలు, సైనసైటిస్, పవన్ కళ్యాణ్ సైనసైటిస్ ఆపరేషన్ గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. మార్కెట్ లో కొత్త సైంటిస్ట్ వచ్చారని చెప్పి మీకు వైట్ వ్యాప్రాన్ వేసి డాక్టర్ టర్న్ లాయర్ అని చెప్పి మార్కెట్ లో కొత్త డాక్టర్ వచ్చింది అని చెప్పి ట్రోలింగ్ జరుగుతుంది మీ మీద. సార్ యాక్చువల్లీ డాక్టర్ రజనీ అంటే నాకే ఆశ్చర్యం అవుతుంది సార్. ఎప్పుడో ఒక 3-4 ఏళ్ల క్రితం నాకు ఒకసారి కోయంబత్తూర్ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు సార్. అది చదివితే వచ్చింది కాదు కదా, గౌరవ డాక్టరేట్ మనం ఎందుకు చెప్పుకోవాలని ఏ రోజు డాక్టర్ రజనీ అని నేను ఎక్కడా చెప్పను సార్.
ఏదో వాళ్ళు అప్పుడు అందరితో పాటు పిలిచినారు, ఒక యూనివర్సిటీ నుంచో లేకపోతే ఇంకొకళ్ళ నుంచో పిలిచినారు, వెళ్ళారు. గౌరవ డాక్టరేట్ సార్. ఈ రోజుకి కూడా నాకు ఆ డిగ్రీ ఉంది సార్. కానీ నేను ఎప్పుడు డాక్టరేట్ అని కానీ లేకపోతే ఎప్పుడు డాక్టర్ రజనీ అని కానీ ఎప్పుడు చెప్పుకోను. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ రజనీగా జనాల్లోకి కనపడితే నాకే ఆశ్చర్యం అవుతుంది. సో ఎనీవే, నా గురించి మాట్లాడినటువంటి ట్రోలింగ్స్ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే నేను ఒకటి స్టేట్మెంట్ ఇవ్వగానే దానికోసం ఇంతమంది వచ్చారంటే నా స్టేట్మెంట్ లో ఎంత బలం ఉన్నట్టు సార్. ఏదో ఆవిడ మాట్లాడిందిలేండి, ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు, దాని గురించి ఎందుకండి, మా నాయకుడు గొప్పవాడని నేను చెప్పుకోవాలి కదా. నేను మాట్లాడిన దాని గురించి అనలైజ్ చేస్తూ లాయర్ రజనీ అలా, లాయర్ రజనీ ఇలా, లాయర్ రజనీ ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ఇవన్నీ ఎవరి కోసం మాట్లాడతారు? గతంలో జగన్ గారిని మాట్లాడాను అన్నారు సార్. జగన్ గారిని మాట్లాడిన వీడియోలు ఒక ఆవిడైతే ప్లే చేసి మరీ వినిపించినారు సార్. జగన్ గారికి నాకేమైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా? లేదే. జగన్ గారు ఏమైనా మా ఇంటి మీద దాడి చేసినారా? లేదే. జగన్ గారు నన్ను ఏమైనా తిట్టినారా? లేదే. మరి నేను ఎందుకు జగన్ గారిని తిట్టానో లేకపోతే జగన్ గారిని ప్రశ్నించానో జగన్ గారిని విమర్శించానో ఎవరి కోసం? ఎవరి కోసం? అక్కడ ప్రజల కోసం కాదు సార్. మా అన్న అన్నాడు, నేను అనేసిన. అంతే. మా అన్న అన్నాడు, నేను అనేసిన. సో అది కూడా అక్కడ అదొకటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు అంతే సార్. రాజకీయ పరమైన ఆరోపణలు యాజ్ అన్ అడ్వకేట్ గా కోడికత్తి కేసో లేకపోతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసో లేకపోతే గులకరాయ్ కేసు, ఇలా కేసుల గురించి యాజ్ అన్ అడ్వకేట్ గా అనలైజ్ చేయడమే కానీ ఇంకోటి ఏముండదు సార్. అది సెకండరీ థింగ్. అయితే దాసరి కిరణ్ అండి, ఇతని పేరు ప్రస్తావించుకోవాలి. వీళ్ళ నాన్నగారు స్వయంగా గుంటూరులో ఒక షాప్ ఓపెనింగ్ కి లేకపోతే ఏదో కూపన్ దానికి ఓపెనింగ్ కి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళందరి ముందు అన్నారు, అదిగో మా అమ్మాయి రజని, నా కూతురు రజని, ఇదిగో నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ రావాలి అని దగ్గరుండి వాళ్ళతో కూపన్స్ తీపిచ్చిన దాంట్లో నన్నే తీసుకెళ్లారు సార్. అయితే మా నాన్నగారు చనిపోయినారు సార్. ఎప్పుడంటే కరెక్ట్ గా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నప్పుడు, అదే రోజు 4 రోజులు ఐసీలో ఉండి రమేష్ హాస్పిటల్లో చనిపోయినారు సార్. ఆ ఐసీలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నైట్ నేను రమేష్ హాస్పిటల్లో వెయిటింగ్ రూమ్ లో ఒక్కదాన్నే పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ ప్రచారానికి వెళ్ళి మళ్ళీ నైట్ డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ వచ్చి రాత్రి అక్కడే పడుకొని 4 రోజుల తర్వాత చనిపోయారు సార్. ఆ చనిపోయిన రోజునే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకున్నారు సార్. అప్పుడు నేను ఉదయ్ గారికి, ఎంపీ ఉదయ్ గారికి, అదే అప్పుడు మీ నాన్నగారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ సహాయం చేశారు, అది మర్చిపోయింది రజనీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది కూడా ఎగ్జాక్ట్లీ చేసింది. సార్ చేసింది చెప్పుకోవాలి సార్. అది కూడా నేను అడిగినాను సార్, వద్దు సార్, పార్టీ నుంచి నేను తీసుకునేది ఏంటి, నా అన్న కోసం నేను చూస్తున్నా, నా కులపోడు కోసం నేను చేస్తున్నాను, వద్దన్నా అంటే, అమ్మా ఇది పార్టీ నుంచి కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాదు, అన్న ఉదయ్ అన్న అన్నావు కదా, సో ఉదయ్ అన్న నీ కోసం నేను ఇస్తున్నాను అంటూ ఒక వెహికల్ లో దాసరి కిరణ్ ని పంపించి 1 లక్ష రూపాయలు ఇచ్చినారు సార్. సార్ నాకు బాడీలో పేస్ మేకర్ ఉంది సార్, నాకు పేస్ మేకర్ ఉందని నేను చెప్పింది ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారికి సార్. మొన్న రోజు ఒక సంవత్సరం క్రితం ఉదయాన్నకి ఎప్పుడో రిపోర్ట్స్ పంపించినప్పుడు ఇలా బాగలేదన్నా బెంగళూరులో చూపించిన, అవునా తల్లి నాకు ఎందుకు చెప్పలేదు అంటే, నేను మీకు చెప్పేది ఏముంది, పవన్ అన్నకి చెప్పినాను కదా అన్నాను సార్. నాగబాబు గారు కూడా మాట్లాడారు సార్, అదేంట్రా తల్లి ఒక్క మాట కూడా చెప్పలేదు, అదేముందన్న పవన్ అన్నకి చెప్పినాను కదా అన్న. చెప్పిన పవన్ అన్న మర్చిపోయినాడు సార్. పవన్ అన్న వెంటనే బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్ గారికి చెప్పారు, ఇదిగో రజనీకి పేస్ మేకర్ ఉంది, రజనీ చాలా బాగా మాట్లాడుతుంది, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇస్తున్నాను ఒక మనోహర్ గారికి తెలుసు, వీళ్ళిద్దరికీ తెలుసు. ఏ రోజు కూడా ఎలా ఉన్నావు తల్లి, ఆరోగ్యం ఎలా ఉంది, మళ్ళీ ఏదైనా అవసరమా, మెరుగైన చికిత్సకి ఏమన్నా బెంగళూరు వెళ్ళాలా, లేకపోతే ఇంకేమన్నా పర్లేదా, ఇలా డిబేట్ లో మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా ఇబ్బందా, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడుతున్నావు ఇబ్బందా, ఎండకి ఆ మీటింగ్ ఈ మీటింగ్ రాకమ్మా, ఇక మంచి చెడు ఏమీ లేదు సార్. ఆ రోజు చనిపోయిన రోజున నా భర్త వద్దు, ఆ డబ్బులు ఇచ్చి పంపించేసే, వాళ్ళతో మనకెందుకు, మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం, మన కులపోడు కోసం పనిచేస్తున్నాం అంటే, ఉదయన్ అన్నాడు, అమ్మ నా కోసం, అమ్మ ఆ శవం దగ్గరికి తీసుకొచ్చిన డబ్బులు అలా వెనక్కి తీసుకురాకూడదు తల్లి, మా అమ్మ కదా తీసుకో అని అంటే, మళ్ళీ నేను కిరణ్ కి వెనక్కి పిలిచి అప్పుడు తీసుకున్న 1 లక్ష రూపాయలు సార్. అది కూడా ఉదయన్న నేను నా డబ్బులు ఇచ్చినాడమ్మా అన్నారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో ఆయనకి ఈ రోజుకే తెలియదు. మా నాన్నగారు చనిపోయిన విషయం ఆయనకి ఎలా తెలుసండి? సో ఉదయ్ గారికి తెలుసు, ఉదయ్ గారికి నేను చెప్తే తెలుసు. అది కూడా 1 లక్ష రూపాయలు పార్టీ నుంచి అండి. పాపం వివేక్ బాబు అని ఒక అతన్ని చూసినారా సార్, అతనికి ఆరోగ్యం బాగలేదని మా అందరి గ్రూపుల్లో అందరూ తలా కాస్త డబ్బులు వేసుకొని ఆ వివేక్ బాబుకి ఇవ్వాలి అంటూ అందరు మెసేజ్లు పెట్టినారు సార్. అంటే ప్రభుత్వం ఫామ్ అయ్యాక వివేక్ బాబుకి ఒక పదవి ఇచ్చి నెలకి 1 లక్ష రూపాయలు జీతం వచ్చేలాగా అతను అక్కడ కూర్చోబెడితే తప్పేముంది సార్? సార్ అతను ఒక వీడియోలో కూడా నేను విన్నాను, నాకు కష్టం వచ్చినప్పుడు ఈ నెలాఖరు ఇంటద్దలు కూడా కట్టలేనప్పుడు నా స్నేహితులు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు పంపించినారు అన్నారు సార్. ఏ రోజు పార్టీ నుంచి సంబంధించిన వాళ్ళు రూపాయి సర్దారని నేను ఎక్కడ డిబేట్ లో చూడలేదు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 10 లక్షలు ఇచ్చినారు సార్. ఇది కూడా మీ వైసీపీ అధికార ప్రతినిధి, అతను ఎవరో వైజాగ్ అతను సార్. వివేక్ బాబుని ఆదుకునే దిక్కు లేదు, మీకు ప్రభుత్వం వచ్చినా మీకోసం పనిచేసిన జర్నలిస్టు సాఫ్ట్వేర్ అంటే తర్వాత రోజు 10 లక్షలు ఇష్యూ చేసినారు సార్. సార్ ఆ 10 లక్షలతో అతని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మనం తీసుకురాగలుగుతామా? తనకి ఒక చైర్మన్ ఇచ్చేస్తే ఏమవుతుంది సార్? సార్ మా లాంటి చదువుకున్న వాళ్ళ మేము వృత్తితో బతకగలం సార్. రాయపాటి అరుణ సార్ ఈ రోజు నన్ను కుక్కలతో పోల్చింది, ఆవిడ భాష ఆవిడ మాట తీరేమో వదిలేసేయండి, కానీ ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు సార్.
చాలా కష్టపడ్డారు. అలాంటి వాళ్ళ గురించి అనుచితంగా వాళ్ళు మాట్లాడినంత తేలిగ్గా నేను మాట్లాడను కానీ, వాళ్ళు పాపం చాలా అందరూ మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే కదా! వాళ్ళని అంటే నాకంటే నా వృత్తి ఉంది. మళ్ళీ పొద్దున్నే లేసి ఆర్టీసీ బస్ ఎక్కి అవును. కోర్ట్‌లో కేస్ చేసుకొని, నా ఇంటి అద్దె, నా కరెంట్ బిల్లు, నా ఖర్చులు నేను కట్టుకోగలను. కానీ అలాంటి వాళ్ళని ఒక స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళని ఆదుకోకపోగా, ఆ అమ్మాయిని తిట్టు, ఆ అమ్మాయిని ఇలా తిట్టు, ఆ అమ్మాయి అధినాయకుడిని తిట్టింది. తిట్టానా? ఏ సార్ మనం ఎక్కడన్నా తిట్లు మాట్లాడుకున్నామా సార్? సార్ చలికాలంలో చేసుకోవాల్సిన సర్జరీ ఎండాకాలంలో చేయించుకున్నారు సార్. అలా అవును. చేయించుకోవడం చాలా మంచిదైంది సార్. దానివల్ల ఆయన ఇప్పుడు అక్కడ చెన్నై పరిసర ప్రాంతాల్లోకెళ్ళి ఎలా ప్రచారం చేస్తారు సార్? అక్కడ సభ్యత్వాలు జరిగినప్పుడు బీజేపీని ఆయన ఎలా పొగుడుతాడు సార్? అదే మాదిరిగా కోయంబత్తూర్‌లో ఎంత ఓటింగ్ ఉంది సార్? ఎంత కమ్యూనిటీ ఓటింగ్ ఉంది సార్? ఎంత సభ్యత్వాలున్నాయి సార్? కేరళలో మొన్న ఈ మధ్య రామ్ తాలూరి గారు, నాగబాబు గారెళ్లి సభ్యత్వాలు చేసినారు సార్. అక్కడికెళ్లి ప్రచారం చేస్తే అక్కడ బీజేపీకి మేము పని చేయాలా? లేకపోతే కేరళలో లేకపోతే జనసేన సభ్యత్వాలు చేసుకోవాలా? సభ్యత్వాలు చేసిన వాళ్ళలో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు సార్. వాళ్ళకి అవును. తొందరగా బీజేపీ అంటే గిట్టదు సార్. అప్పుడు హ్మ్. ఎవరిని పొగడాలి? ఎవరికి పని చేయాలనే ఒక సందిగ్ధ పరిస్థితుల్లో, "అన్నా హ్మ్. నువ్వు ప్రచారానికి వెళ్ళకుండా మంచి పని చేసినావు. నువ్వు కమ్మగా పడుకొని రెస్ట్ తీసుకో అన్నా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అక్కడ జనసేన బలపడిద్ది" అన్నాను సార్. ఈ హ్మ్. పదంలో ఎక్కడన్నా బూతు, తప్పు ఉందా సార్? అప్పుడు హ్మ్. వాళ్ళేమన్నారంటే సార్, అదేంటది ఆయన పర్సనల్ విషయాల్లోకొచ్చిందంటున్నారు. ఒక్కటి హ్మ్. గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ అంటే జగన్ గారికి గులకరాయి కొట్టినప్పుడు, గులకరాయి హ్మ్. తగిలినప్పుడు, అవును. రక్తం వచ్చినప్పుడు కంటికి చాలా సమీపంలో తగిలింది సార్. అప్పుడు అవును. మీ తెలుసు. వాళ్ళందరూ కూడా అన్ని గుళ్ళలో పూజలు చేపించినారు సార్. అప్పుడు అవును. ఆయనన్నారు, "ఏమో ఇట్లా కొట్టుకున్నావేమో, ఇట్లా అవును. కొట్టుకున్నావేమో ఎవరు తెలుసు?" అని ఒక ప్రచారంలో ఒక కాన్వాయ్ పైనుండి ఒక పార్టీ అధ్యక్షుడివి పక్క పార్టీ నాయకుడికి అప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి దెబ్బ తగిలితే అంత తేలిగ్గా మాట్లాడినావే, ఈరోజు ఇది పర్సనల్ విషయం గురించి మాట్లాడతారా? నేను హ్మ్. చేయించుకోలేదని చెప్పట్లా. అప్పట్లో చేయించుకుంటారు చలికాలంలో, ఇప్పట్లో చేయించుకున్నారు. చేయించుకోవడం కూడా చాలా మంచిదైంది. డాక్టర్‌కి ధన్యవాదాలన్నారు. సార్, సార్ పర్సనల్ విషయాల్లో అంటే చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు. అవును. మనకెందుకు సార్ కోర్ట్‌లో కేస్ కదా! అవును. మనకెందుకు? ఓకే. తర్వాత నీ చెల్లిని నువ్వు కొట్టినావు జగన్. అరె! చెల్లిని కొడితే తల్లి అడిగిద్ది. చెల్లి అవును. చదువుకున్న విద్యావంతురాలెళ్లి కేస్ పెట్టిద్ది. చెల్లెలి భర్త రాష్ట్రాలకి కూడా వాక్యాలు చెప్పగల సమర్థుడు. చెల్లెలి భర్త అడుగుతాడు. మనమెవరం? అది హ్మ్. వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా! గొడ్డలి. సెంట్రల్‌లో మనమే ఉన్నాం. స్టేట్‌లో మనమే హ్మ్. ఉన్నాం. గొడ్డలి ఈయనే పెట్టి నరికినాడని ఎన్ని చోట్ల చెప్పినామే, ఒక్క అవును. మాట ఓ అంధీ హే, ఓ తుఫానీ హే అని సెంట్రల్‌కి చెప్పి అరెస్ట్ చేపిచ్చచ్చుగా. లిక్కర్‌లో, కల్తీలో ఈయనే ఉన్నాడు. కల్తీ మద్యంలో ఈయనే ఉన్నాడు. లిక్కర్ స్కామ్‌లో ఈయనే ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయొచ్చంట. కానీ నేను చేయడంట. హ్మ్. చేయడానికి మీరెవరు? చేయకుండా ఆగడానికి మీరెవరు? మీరు పరిపాలన చేయడానికి, అభివృద్ధి చేయడానికొచ్చారా? లేకపోతే లా అండ్ ఆర్డర్‌లో అరెస్ట్‌లు చేయడానికి, ఏమన్నా వెసులుబాటైతే అరెస్ట్‌లు ఆపడానికి మీరున్నారా? అరెస్ట్‌లు చేయించడానికి మీరెవరు? అరెస్ట్‌లు ఆపడానికి రైట్. మీరెవరు? మీ పరిధేంటి? సో, రైట్. ఇటువంటి రైట్. పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఎవరైనా సరే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. తల్లి, హ్మ్. చెల్లి, గొడ్డలి. ఈ 3 లేకుండా ఈ 3 ఏళ్ళు మీ రాజకీయం చేయండి. అంతే. ఓపెన్ ఛాలెంజ్. ఈ హ్మ్. తల్లి, చెల్లి, గొడ్డలి ఈ 3 పదాలు వాడకండి. గొడ్డలి కరెక్ట్ అయితే సెంట్రల్‌తో చెప్పి అరెస్ట్ చేపించండి. చెల్లెలు కరెక్ట్ అయితే కోర్టు కేసులో గెలిచి ఆస్తి మొత్తం తీసుకోమనండి. అంతే. సో, తల్లి గురించి మాట్లాడతారా? తల్లితో ఒక స్టేట్‌మెంట్ ఇప్పించండి. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ 3 లేకుండా అంటే ఎందుకు ఈ పదాన్ని వాడానంటే వాళ్ళందరూ కూడా సార్ దాంట్లో ఒక అడ్వొకేట్ గారు కూడా వచ్చినారు. ఆయన పేరెందుకులేండి పాపం హైకోర్ట్ అడ్వొకేట్ గారు హ్మ్. స్టాండింగ్ కౌన్సిల్ మా జనసేన ఆయన చెప్తున్నారు. పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయిందని. అయ్యా! తమరు అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు కదా! హ్మ్. సీబీఐ, సీఐడీ పెండింగ్‌లో కేసులో ఉండగా మనం లడ్డు కల్తీ గురించి అలా మాట్లాడకూడదు. పంది కొవ్వు కలిసిందని అలా అవును. మాట్లాడకూడదని అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు మీరు సలహా సూచనలు పార్టీ అధ్యక్షులు వారికి, డిప్యూటీ సీఎం వారికి ఇచ్చి ఉండాలి కదా! రైట్. ఇచ్చి ఉండాలి. రైట్. 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 గొడ్డలి కేసులో ఆయనే ముద్దాయి అయితే సీబీఐ అరెస్ట్ చేసేది కదండీ! అయినా ఒక్క లాజిక్ చూడండి. జగన్ గారి గవర్నమెంట్‌లో కేసు పరిగెట్టింది. 8 దాకా వచ్చింది. అవినాష్ గారిని కూడా అరెస్ట్ చేసే మూవ్‌మెంట్ వచ్చింది. వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాలేదు. కానీ రైట్. ఈ గవర్నమెంట్‌లో ఆ కేసు కనీసం కదలలేదు. ఎందుకని? ఆ గవర్నమెంట్‌లో ప్రభావితం చేసేస్తాడేమో నా అన్న సీఎం అని చెప్పి ఆవిడ కేసుని తెలంగాణకి మార్చుకోవాలనుకుని తాపత్రయపడ్డారే! ఈ రోజు నీ అన్న ముఖ్యమంత్రి కాదు. నువ్వు నమ్మినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. నీ కేసు కదిలిందా? అవును. పరిగెట్టిందా? నడిచిందా? దీనికి కారణాలేంటి? ఆ! సో, ఇవన్నీ కూడా వెలికితీస్తే రైట్. ట్రాన్స్‌పరెంట్‌గా జరిగింది ఆయన టైంలో. పేమెంట్‌లు తీసుకొని అరెస్ట్‌లు జరగట్లా ఈయన టైంలో. రైట్. రైట్. అనేటటువంటిది రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది సార్. వాళ్ళేదో రైట్. రైట్. చిన్నా చితకా మాట్లాడుకున్న దానికి మనం సమాధానం చెప్పేదేంటి సార్? మనం రైట్. రైట్. మాట్లాడింది ఎంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది గాబట్టే అవును. అంతమంది బయటకొచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మైకులు పట్టుకొని
మైకులు రైట్ పట్టుకొని సమాధానాలు చెప్పలేక పర్సనల్ విషయాల్లోకి బూతులు తిట్టి రజనీ అలా రజనీ ఇలా రజనీ వాళ్ళ మోసం చేసింది వీళ్ళ మోసం చేసింది. ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, జగన్ గారిని అంటే అరెస్ట్ చేయలేరు సుమా. మీరు అరెస్ట్ చేయండి నన్ను, నా అంతే తప్పుంటే కదా. మీరు జైల్లో వేయండి, నా తప్పుంటే మీరు కేసులు వేయండి. అరే న్యాయవాదిగా రైట్ నేను ఎదుర్కొంటాను స్వామి. రైట్ రైట్ అరే రైట్ మాటలే ఉంది, నోటి మాటలు నాలుగు ఇటైనా మాట్లాడిద్ది. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఈ రోజు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఇక్కడే సంక్షోభం ఏర్పడింది, ఇంధనం కొరత, రైట్ ఏం చేస్తున్నారు రాష్ట్రంలో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వర్యులు ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే ఇన్ఛార్జ్ ఎవరు, ఎందుకు 98 కోట్లు ఖర్చు పెట్టి సింగపూర్కి వెళ్ళారు, ఎవరు బాబు సొమ్ము, ప్రభుత్వ ఖజానా డబ్బు, సమాధానం చెప్పాలి. ఇది మాట్లాడుకుందాం రైట్ సబ్జెక్ట్ టు రైట్ సబ్జెక్ట్. నేను మీ రైట్ హెల్త్ విషయం మాట్లాడను, మీరు తల్లి గొల్లి గొడలి, తల్లి చెల్లి ఉమ్, గొడలు ఈ పదాలు వాడకుండా రాజకీయం చేద్దాం, హుందాగా ఉందాం, గొప్ప రైట్ రాజకీయ నాయకుల్లోకి అలవాటు తీసుకెళ్దాం. మీ భార్యల విషయం, మీ వ్యక్తిగత విషయం వీళ్ళు మాట్లాడకూడదు, తప్పు. వాళ్ళ చెల్లెల ఆస్తి విషయం, గొడ్డల విషయం మీరు మాట్లాడకూడదు, తప్పు. హుందాతత్వమైన రాజకీయం చేస్తే ఎంతో రైట్ మంది యువత చక్కగా రాజకీయాల్లోకి వస్తారని నా తరపు అభ్యర్థన సార్. నన్ను రైట్ తిట్టిన వాళ్ళని కూడా నేను ఎవరిని తిట్టాను సార్, ఎవరికి సమాధానం చెప్పను. వాళ్ళు కూడా గొప్పగా ఆలోచించి వ్యక్తి ఆరాధన మారి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని నా అభ్యర్థన సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.